మా నాన్నమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటదనమాట. దేవుడు నీకు మంచి కళ్ళిచ్చాడురా. సో, ప్రపంచమంతా చుట్టిరా, ప్రపంచమంతా చూసిరా అని చెప్తుంటది. సో, దేవుడిచ్చిన కళ్ళని అద్వైత్ గారు ఇంకొంచెం ఓపెన్ చేసి 60% విజన్‌తో కాదు 100%తో చూసిరా అని చెప్పారు. సో ఈరోజు వచ్చేసి వీఆర్ ఆపరేటింగ్ ఆన్ సీరియల్ యాక్టర్ మిస్టర్ నరేష్ అండ్ వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ ద ఫస్ట్ టు లాంచ్ వేవ్లైట్ ప్లస్ ఇన్ సౌత్ ఇండియా అండ్ టుడే వీఆర్ ఆపరేటింగ్ వేవ్లైట్ ప్లస్ ప్రొసీజర్ ఫర్ హిమ్. తనకు వచ్చేసి పవర్ -1 విత్ -1 సిలిండర్ ఉంది. Opted for a LASIK surgery. LASIK లో కూడా he is opted for the most advanced procedure, that is a Wavelight Plus procedure. So మనం ఇప్పుడు చేయబోయేది femto LASIK with Wavelight Plus. It is a completely bladeless procedure and surgery time కూడా it takes hardly 10 minutes and the most beautiful part of the procedure is the recovery time is only 24 hours. వేవ్లైట్ టూల్స్ లో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి సూపర్ విజన్, ఉన్న విజన్ కంటే ఇంకా బెటర్ విజన్ కనపడుతుంది. నెంబర్ 2 వచ్చేసి లేసిక్ చేసిన తర్వాత రేర్ గా కొంతమందికి గ్లేర్ కానీ హాలోస్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ డోంట్ సీ విత్ ద వేవ్లైట్ ప్లస్ టెక్నాలజీ. దీనికి వచ్చేసి స్పెక్స్ ఉండడం వల్ల షూట్స్ కి చాలా ఇబ్బంది అని లాస్ట్ వచ్చినప్పుడు చెప్పాడు అండ్ హీస్ బీన్ వాంటెడ్ టు గెట్ ఇట్ ఆఫ్ ద గ్లాసెస్, కానీ ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాడు. సో ఫైనలీ హీ డిసైడెడ్ టు గెట్ ఇట్ డన్ అండ్ హీస్ ఆప్టెడ్ ఫర్ the Wavelight Plus technology and he wanted to get it done at Envision. So I'm really happy that he wanted to get the surgery done here. So now we're going to go inside the operation theater and the surgery is going to begin. So let us go inside. మై సర్జరీ వాజ్ డన్. సో కొంచెం ఐస్ కొంచెం ఇబ్బందిగా ఉంది సడన్గా ఓపెన్ చేసి మాట్లాడడానికి. సో క్లోజ్ చేసినా సరే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అయిపోయింది ఒక 5 to 10 minutes లోపలే. అండ్ ఇట్ వాజ్ లైక్ నేనేమన్నా ఇబ్బంది పడతాను అని చెప్పి లోపల ఉన్న టీం అంతా కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. సో నేను ఒక 1-2 hours పట్టేస్తుంది ఐస్ కదా చాలా నీట్ అనుకున్నాను, కానీ ఒక 5 to 10 minutes లోపలే అయిపోయింది సర్జరీ. అండ్ ఆయన చెప్పిన ప్రకారం మనకి 3-4 daysలో నార్మల్ అయిపోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అద్వైత్ గారు. అంటే మనం మాట్లాడింది చాలా తక్కువైనా సరే మీ మాటల్లో చాలా పదాలు నాకు గట్టిగా తగిలాయి అండ్ ఇంత త్వరగా మీ దగ్గరికి వచ్చి నేను లేజిక్ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఫీల్ ఫ్రీ టు డైరెక్ట్గా డాక్టర్తోనే మాట్లాడచ్చు, ఆయనే మిమ్మల్ని మీ టచ్లోకి వస్తారు. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా డౌట్స్ రెక్టిఫై చేసుకొని అండ్ ఇక్కడ ఎన్విజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో హ్యాపీగా మీరు వచ్చి లాసిక్ ట్రీట్మెంట్ చేసేసుకొని పూర్తిగా చూడండి, కళ్ళు ఓపెన్ చేసి చూడండి, ప్రపంచాన్ని చాలా క్లియర్గా చూడండి. అండ్ నేను మళ్ళీ రేపు చెకప్ ఉంది, ఎలా ఉంది ఏంటి అని చెప్పి మళ్ళీ రేపు కలిసి మొత్తం అంతా డీటెయిల్గా చెక్ చేస్తా అన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆపరేషన్ అనకూడదు దీన్ని, లేజర్ జరిగిన 2 minutesలో నేను మీతో మాట్లాడుతున్నాను. ఐ ఫెల్ట్ సో కంఫర్టబుల్. అండ్ హాస్పిటల్ విషయానికి వస్తే హాస్పిటల్ ఎంత హైజీన్ ఉందంటే లోపల ఆపరేషన్ థియేటర్ కూడా క్లాసీ ఉంది నాకు సినిమాలో చూపించినట్టుగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వైపు నుంచే నేను నా ఫ్రెండ్స్కే మా వాళ్ళకే చాలా మంది నేను రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ అద్వైత్ గారు. ఆల్ ది బెస్ట్ ఎన్విజన్.